मेरे बात नहीं इसके बात बोल लीजिए पहले मैं 100 बार बोलूं तुम्हारे लौड़े पैदा होते नहीं हमें ये लौड़े कौन पैदा होता नहीं रे किसके पैदा होता नहीं पता है वो दिखाओ दीदी होता है वो दिखाओ पता नहीं इसमें है वो दीदी है वो तो बड़ी बड़ा होता है मैं सोना तो इतना दे चलो आ गई बिठा वाला नहीं नोटिस ना भाई पेपर उनके बोले आप रेडी है मगर बात करिए तुम्हारे पेपर आपने हमारे पेपर से जोड़ने वाले एक बार बॉडी मैन क्या बोला तुम जाओ गार्ड ले वाला पीछे बात करें ये इसके रहने गए नहीं हां गए नहीं बोला तो बोले तो ये रास्ते में लेंगे संगन पड़ती है क्या ले कोकलेन से मारे तो थोड़े आता आज ही मारेंगे रात को कहां से तोड़ लेता कहां से फोड़ लेता फोड़ ले अच्छा जा मैं हमें पेपर तू वोट डाला बोले नहीं रे लगेंगे बोर्ड जरूर काट दो तू काटो फिर मैं सिर्फ फड़ा में नाम जाऊंगा खांडन ने तू बोलो अब एक बात बता इसके लौड़े पैदा है सुनो दिखा तुम भाई अरे लौड़े पैदा है हमें पता है तू कितना पैदा पहले से मैं बोलता हूँ पहले से बैठ के बात करो बैठ के बात करो तेरी पंचायत चले लो खा ले तेरी पंचायत टूटे लो खा ले बिल लगाना भी दो हमारे ये पंचायत में हाथ लगा ले निकाल ले मैं जाता नहीं मैं जब भी అన్న తమ్ముళ్ళు వాళ్ళ నాయనది పంచుతున్నారు ఆగాలి ఎవరైనా పైన ఇస్తున్నా మా అన్న తమ్ముళ్ళు పంచుకున్నాం మా నాయన ముగ్గురం మా గాడికి నేను డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం డబ్బులు నచ్చింది ఇంటిలో 34 ఉంది నేను తీసేసుకున్నాము 24 వచ్చి నమస్తే సార్ అదే బాలాజీ కాంప్లెక్స్ కాడ మాది స్థలం ఉంది మాది కూడా 20 సెంట్లు ఉంది ఆడ ఇల్లు కూడా కట్టుకున్నాము మాది 58 సెంట్లని ఒకసారి చెప్తారు 30 సెంట్లని ఒకసారి చెప్తారు మాకు టెన్షన్ ఉంది మేము అప్పు సప్పు చేసి వేసుకున్నాం ఇల్లు వచ్చి మావి ఇది అంటారు పొక్కులైన కూడా తెచ్చి సదరంగా చేయడానికి వచ్చినారు ఒకసారి ఆపినాము పిల్లర్ పగలగొట్టినారు ఏమేమో చేస్తున్నారు సార్ వాళ్ళు 3 నెలల నుంచి పేపర్లు చూపించినా కానీ వాళ్ళకి ఏం అర్థం అవుతుందో లేదో అర్థం కావడం లే పెద్దోళ్ళ కాడి నుంచి ఉన్నారు 150 సంవత్సరాల దగ్గర మా కాడ పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అయినా మాకు న్యాయం జరగడం లేదు నేను హ్యాండిక్యాప్ని నేను షాప్కి పోతాను ఆడళ్ళు ఒక్కదే ఉంటారు ఇట్లా వచ్చి దౌర్జన్యంగా పాతిపోతే మాది స్థలం ఉంది మధ్యలో సెంటర్లో ఉన్నాము ఇట అట మధ్యలో మా నాయన మూడో ఆయన మాకు వాళ్ళ తరఫున మా నాయన తరఫున నాకు వచ్చింది కదా మేము సగం ఇల్లు చేసుకున్నాం సగం స్థలం అటనే ఖాళీ ఉంది ఇట వస్తున్నారు
అదే ఇంటి మీదకి న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయండి సార్, రాకుండా ఎవరు. సార్ నమస్కారం సార్. మా నంద్యాల ఈ ప్రాపర్టీలో మాది వచ్చేసి బాలాజీ కాంప్లెక్స్లో టౌన్షిప్ దాని ఎదురుగా మా ప్రాపర్టీ ఉంది. 1900 సర్వే నెంబర్లో మాది ఉంది 24 సెంట్లు. దానిలో వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మాది అని వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు. 3 నెలల నుంచి మాకు ఇబ్బందిగా పెడుతున్నారు. ఆడికి మేము అదే మున్సిపాలిటీ సర్వే దగ్గర కూడా పోయినాము. అక్కడ కూడా చెప్తే అంతా చూసి న్యాయం చేసి ఇచ్చినారు. వాళ్ళదేం లేదు బాబు అని వాళ్ళు ఆడ కూడా అడిగినారు. వాళ్ళదేం లేదని సరే అని పోయినారు. మళ్ళీ ఇది 2 నెలలకు ముందు వచ్చి దౌర్జన్యంగా ఇది మాది, మేము పాతుతాం మా పేరు మీద అని వాళ్ళ పేరు పెట్టి దౌర్జన్యంగా పాతున్నారు. పాతినా మేమేం అనలే, కానీ పేపర్లో మేము చూపిస్తాము, మీది ఉంటే మీకు చూపించేది అంటే మేము చూడం, మేమేం లేదు, మా లాయర్ దగ్గర రండి మాట్లాడదాం ఆడ ఇది అని అంటారు. మమ్మల్ని ఏమో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మేము ఇది ఆ పాతింది తీసేయని చెప్తే మీ తలకాయలు పగల కొడతామని మా అన్నదమ్ముల్ని ఇద్దరిని బెదిరిస్తున్నారు. చాలా భయం బాధితులుగా ఉంది సార్. తర్వాత వచ్చి మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సీఏ గారికి కూడా దయచేసి మమ్మల్ని తనిఖీ ఇది చేయమని చెప్తున్నాము. వాళ్ళు పొలిటికల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు 3 మంత్స్ నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా దీని గురించి ఆలోచన చేసి మేము న్యాయం చేయండి సార్. నమస్కారం. షేక్ తాహిర్ హుసేన్ పేరు. ఇప్పుడు మా ల్యాండ్ వచ్చేసి 116 సంవత్సరాల నుంచి ఉంది మా చేతుల్లోనే. మేము దానికి పన్నులు కట్టినాము, అన్నీ కట్టినాము. ఆల్రెడీగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మాకు అక్కడ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి మొత్తం. అవి అన్నీ మా అక్కడ ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో ఉన్నాము కూడా సైట్లో. మేము అన్నదమ్ములం అంతా. నా స్థలం ఒకటి ఖాళీ ఉంది. వేరే వాడు వచ్చింటే నేను ఆల్రెడీ కోర్టు చేసిన 2017లో. మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి పొలిటికల్ హ్యాండిల్ ఉంది మాకు, నువ్వు ఏం మాది ఇది అని దౌర్జన్యంగా వచ్చి మా స్థలంలో ఉండి ఈరోజు అంటే 9వ తేదీ వాళ్ళు వచ్చేసి మా సైట్లో మాది స్థలం అని నన్ను కొట్టి దొబ్బినారు. అంతలోనే మేము పోలీస్ స్టేషన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్కి రాండి మీరు అని మమ్మల్ని పిలుచుకుపోయినారు. ఇక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చినాము మేము వాళ్ళ మీద. వాళ్ళు 15 మంది దాకా వచ్చినారు దౌర్జన్యంగా. మాది ఇది, నువ్వేం చేసుకుంటావు చేసుకోకపోతే నీ కాడ ఉంటే పేపర్లు అంటారు. అరే నేను మీ పేపర్లు చూపిస్తామన్నా కానీ వినడం లేదు. నీ తలకాయ పగల దెంగుతావు, నువ్వు అనుకున్నావేమో ఆ బోర్డు తీస్తే, నువ్వు అనుకుంటున్నావేమో తలకాయ పగల దెంగుతాం నీది అని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని బెదిరిసి భయభ్రాంతులు చేస్తున్నారు మాకు. ఇది ఇట్లా 3 నెలల నుంచి సతాయిస్తున్నారు మాకు. మేము వచ్చి స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాం మేము ఆల్రెడీ ఇది కోర్టుది ఇంజక్షన్ కూడా ఇచ్చినాము. ఏమన్నా అంటే పార్టీ ఆఫీస్ నుంచి మేము ఫోన్ చేయించుకొని వస్తున్నాం అంటున్నారు. మాకు అర్థం కావడం లేదు, ఏమి అనేది మాకు గుర్తుతొచ్చడం లేదు. మాకు న్యాయం చేయండి సార్ అని మేము బ్రతిమాలుతున్నాం. సీఏ గారికి కూడా చెప్పాము వచ్చి. ఇది ఇట్లా 3 నెలల నుంచి ఎవరు అంటే వాళ్ళకి ఇంటి వస్తున్నారు. దాంట్లో ఆ సైడ్లో ఇది మాది అంటారు వచ్చి. ఇట్లా 110 సంవత్సరాలు అయింది. ఆ సైడు పన్నులు ఉన్నాయి, మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ కాడ ఏం లేవు, కానీ దౌర్జన్యంగా వస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీ నాయకులు? పార్టీ అధికార పార్టీ అనుకోండి. అధికార పార్టీ నుంచి మేము వచ్చినాము. ఏం నీ కథ అంటారు. మేము ఫోన్లు చేపించుకొని వస్తున్నాము. దర్గా మీద ఉంటాడు ఆయన, పిండి పని చేసుకుంటాడు. ఇంకొకతను మదార్ వలి, ఇంకొకతను ఖాజా వలి, వీళ్ళంతా 10-20 మందిని వేసుకొని వస్తున్నారు మా మీద. ఇది మాది అంటున్నారు వాళ్ళు దౌర్జన్యంగా. మదార్ వలి, ఖాజా వలి, జాఫర్ అని ఉన్నాడు ఆయన. ఇక్కడ దర్గా మీద ఉంటారు, జమాల్ బాషా దర్గా మీద. మాది నీది ఏం చేసుకుంటావు, నువ్వు చేసుకోబో. వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఏం లేదండి వాళ్ళ ఏం లేదు. మేము చూపించినాము కూడా, సార్ కాడ చూపించినాము. మున్సిపాలిటీ సర్వేర్ వచ్చినాడు వేయడానికి. సర్వేర్ అడిగినాడు, ఏమయ్యా మీది ఉందా వాళ్ళది ఉందా త్యా అంటే మేము అన్నీ చెప్పేసినాం. అరే వాళ్ళదే ఉంది కదా, మొత్తం ఎకరా % వాళ్ళ కాడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ కాడ ఏముందా అడిగినాడు. ఏం లేదు వాళ్ళ కాడ. అంతే కదా అని ఆ రోజు వెళ్ళిపోయినాడు. ఇప్పుడేమంటాడు, మా కాడ ఉండయి, లాయర్ కాడికి రాను అంటాడు. బెదిరింపు. మేము కోర్టు పెట్టిపోతున్నాం, ఇది మాది, ఇది ఎవరైనా తీస్తే తలకాయ దిగుతాం ఇది అంటారు. ఏం దౌర్జన్యం సార్ ఇది.
మీడియా మిత్రులకు నమస్కారం. కొల్లిమూల మండలం రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కావాలని, వారిని ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమం ఈరోజు ఉండింది. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ గారు, ఫ్యాక్టరీ యాజమాన్యం, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద, రైతులకు న్యాయం చేస్తానన్నటువంటి అంశం మీద ఈ రోజు జరగవలసినటువంటి ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేస్తూ రేపు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో, రైతులతో, రైతు సంఘం ప్రతినిధులతో, పార్టీ వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి హామీ మేరకు మాత్రమే తాత్కాలికంగా చేశాం. ఇది ఆందోళన వాయిదేశం తప్ప పోరాటం కాదు. పోరాటం కొనసాగుతుంది. గత అనేక సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల ఒక కొలింగుళ్ళ మండలంలోనే 29,000 ఎకరాల భూమిని ఫ్యాక్టరీల అవసరాల కోసం వినియోగించుకున్నారు. స్థానికులకు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఆ రోజు ప్రభుత్వం చెప్పారు. కానీ ఫ్యాక్టరీ ఏర్పడి 5 సంవత్సరాలైనా కేవలం పట్టుమని 10 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లేదు. కానీ రైతుల నుండి భూమిని మాత్రం 1000 ఎకరాలు చేశారు. అదేవిధంగా ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లేటువంటి కాలుష్యం వల్ల పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. కోట్లాది రూపాయలు రైతులకి నష్టం జరుగుతూ ఉంది. వేరుశెనగ, బత్తాయి, మామిడి, పప్పు శనగ ఈ పంటలు వేసేటువంటి రైతులు పూర్తిగా అన్యాయం అయిపోతూ ఉన్నారు. వాళ్ళకు న్యాయం కావాలని, అదేవిధంగా ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ భూముల్లో ఏవైతే 3,354 ఎకరాల భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి ఏర్పాటు చేయకుండా దాని ప్లేస్ లో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఆ భూములు ఈ రోజు ఏ రేట్ అయితే ఉన్నాయో ఆ రేటు భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టివ్వాలని ఈ డిమాండ్స్ పైన దాదాపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మేము రేపు చర్చలకు ఆహ్వానాన్ని మన్నించి మేము చర్చలకు పోతా ఉన్నాం. ఈ చర్చలో రైతులకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. నిన్న జరిగినటువంటి చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ పోయి పర్సనల్ గా విజిట్ చేస్తాం అని చెప్పేసి జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా పరిశీలన చేసి అక్కడ రైతులకు న్యాయం చేస్తాం. తాత్కాలికంగా మా మాట వినండి అంటే మా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు కూడా రేపు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా మీరు గతంలో నిరాహార దీక్ష చేసి అప్పుడు ఉన్నటువంటి రైతులకు ఎకరాకు 75,000 రూపాయలు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వల్లనే కట్టించారు. ఈరోజు కాలుష్యం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి సార్ అని మేము అడుగుతా ఉన్నాం. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులని పచ్చగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పచ్చగా ఉంటాయి. మేమేదో పరిశ్రమల్ని వ్యతిరేకించడం లేదు. పరిశ్రమలు రావాల్సిందే, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాల్సిందే, అక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందే. ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేయాలో స్పష్టంగా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. ఈ అంశాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు గారితో సహా మాట్లాడి ఈ నిర్ణయాన్ని మేము తీసుకొని పోయినాం. రాష్ట్ర కార్యదర్శి గారు నిన్న ఈ పోరాటానికి రావాలని వచ్చారు. ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం, రేపు జరగబోయేటువంటి చర్చల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ సమస్య పరిష్కారం అయితే అది ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఈ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకుని ఈ అంశం మీద ఒక స్పష్టత ఇవ్వాలని వాళ్ళ రాష్ట్ర మంత్రివర్యులు కూడా స్పష్టత చెప్పారు. ఇప్పటికే ఈ రోజు ఉదయమే, నిన్న ఏదైతే ఇచ్చారో ఈ రోజు ఉదయమే జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దారు, సిఐ గారు,
పొల్యూషన్ బోర్డు వాళ్ళు పోయి రైతుల పొలాలన్నీ తిరుగుతా ఉన్నారు. కాబట్టి మాట నెరవేరుతుందనేటువంటి అంశం మీద మాకు కూడా నమ్మకం ఉంది. ఈ అంశం మీద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసిన తర్వాతనే మా ఉద్యమ కార్యాచరణ కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆందోళనలోకి పోరాటానికి సహకరించినటువంటి మద్దతు తెలిపినటువంటి కొలింగుల రైతాంగానికి, కొలింగుల ప్రజలకి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి, రైతు సంఘం నాయకులకి అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటాన్ని అధికారుల దృష్టికి లేదా మంత్రి దృష్టికి తీసుకుపోవడానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇళ్ళకి కానీ పండగ కాదు, రేపు మా సమస్య పరిష్కారమై రైతులకు న్యాయం జరిగితే అప్పుడు నిజమైనటువంటి సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఏదో తాత్కాలికంగా మేము వాయిదా వేసాం కదా అనేది మా పోరాటాన్ని వాయిదా వేయలేదు. ఈ రోజు జరిగేటువంటి ఆందోళన మాత్రమే వాయిదా వేశాం. మా పోరాటాన్ని రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల గ్రామ సంఘాల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మీడియా సమావేశంలో మొత్తం దాదాపుగా ఒక 70 మంది బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణ ఇతరులు కూడా ఈరోజు మాకు మద్దతుగా వచ్చారు. ముఖ్య విషయం ఏంటనగా గత 15 రోజుల నుంచి బ్రాహ్మణ కులం పైన విషం కక్కుతున్నటువంటి ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే రిజర్వేషన్ గురించి ఏదైతే వాళ్ళ కడుపు కొట్టామన్నట్టుగా వాళ్ళ కడుపు మంటను మా మీద చూపిస్తున్నాడు, మా కడుపు కొట్టాలని చెప్పి. ముఖ్యంగా ఏదైతే అర్చకులు పురోహితులు ఏదైతే గుళ్ళలో చేసుకుంటున్నారో ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క విధి విధానాలతో వారి యొక్క భక్తి శ్రద్ధలతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏ విషయమైన దాంట్లో వేలు పెట్టాము, మీకు రిజర్వేషన్ ఉందని చెప్పి ఈరోజు మేము బాధపడలేదు, మీరు మంచి మంచి ఉద్యోగాలు కొడుతున్నారు రిజర్వేషన్ ద్వారా అని చెప్పి బాధపడలేదు. సరే మన ప్రాప్తం ఇంతే, దేవుడు మనకి ఇంతే పెట్టాడని చెప్పి చేసుకుంటా మా బాధల్లో మేము పడుతూ ఉన్నాము. ఈ రోజున వాళ్ళకి ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా మీరు క్రిస్టియన్ మతంలోకి మారినప్పుడు ఇవన్నీ కూడా రద్దు అవుతాయని చెప్పిన వెంటనే అరే ఏదేదో మనకు తేడా కొట్టేటట్టు ఉందని చెప్పి ఎవరి మీద పోతే అతను హైలైట్ అవుతాడు, మిగతా వాళ్ళు కూడా ఏం చేయలేరని అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన ఒక ప్లాన్ పథకం ఆయన వెనుక కూడా ఎవరో సంథింగ్ ఉండి నడిపిస్తున్నారని చెప్పి మా యొక్క అనుమానం కూడా ఉన్నది ఈరోజు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు చెప్పేది ఒకటే, మీరు ఏదైతే కుల వ్యవస్థను తీసేద్దామంటున్నారో రైట్, దానికి అందరు కట్టుబడి ఉందాం. మీకొద్దు రిజర్వేషన్, మాకొద్దు, ఎవరికి వద్దు రిజర్వేషన్. అందరు పెద్దలు అందరు చెప్పినట్టు ఎవరు చదువుకుంటే ఎవరికి టాలెంట్ ఉంటే వానికే వస్తుంది. ఈ రకంగా చూసుకున్నామంటే నీ యొక్క కులానికి నీ యొక్క రిజర్వేషన్ వస్తున్న వ్యవస్థకు నువ్వే గండి కొట్టినవాడు అవుతావు. కాబట్టి మా యొక్క ఈ పోరాటం కానీ ఈ యొక్క వ్యతిరేక వ్యాఖ్యలన్నీ కూడా కేవలం మందకృష్ణ మాదిగ మీదనే. ఎందుకంటే మేము కూడా లోకల్గా అంత కుల మతాలకు అతీతంగా మాదిగలతో మాలలతో మేము అంతా ఫ్రెండ్షిప్లో ఉంటాం, అందరం కలిసి తిరుగుతుంటాము. వాళ్ళ పండుగలకు మేము పోతుంటాం, మా పండుగ వాళ్ళ ఇంట్లోకి వస్తుంటారు, క్యారెట్లు పంపించుకొని అందరం ఇప్పుడు కులం అనేది మర్చిపోయినాం. అందరు స్నేహభావంతో హ్యాపీగా ఉన్న మూమెంట్లో మళ్ళీ నువ్వు లేని పని చెప్తాను. అంటే నెక్స్ట్ జనరేషన్కి కుల వ్యవస్థతో కొట్లాట్లు పెడతాను. మరో పాకిస్తాన్ చేయాలని చెప్పి ఏమైనా అనుకుంటున్నామేమో అర్థం కాలే. అదేదో నువ్వు వీలైతే పాకిస్తాన్కో లేకుంటే ఆడేదో ట్రంప్ దగ్గర అమెరికాకో పోయి మంచి ఇట్లాంటి ఆలోచనలు ఇస్తే అక్కడన్నా బాగుంటుంది, కొట్లాడుకుంటారు, నీకు కూడా కొట్లాట్లు అలవాటు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ శాంతియుతంగా అందరము స్నేహపూర్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఇటువంటి వ్యాఖ్యలను మానుకో. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దానికి తగ్గట్టుగా ప్రవర్తించవలసిందిగా మేము మరీ నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు మద్దతుగా వచ్చినటువంటి అన్ని సంఘాలు, వైశ్య సంఘం అయితేనేమి, రజక సంఘము, బోయ సంఘం వాళ్ళు కానీ, మంగళ వాళ్ళు అందరూ, బలిజ అందరూ కూడా పాపం ఫోన్ చేసి వాల్మీకి వాళ్ళు అందరూ కూడా మాకు వచ్చారు. వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భవిష్యత్తులో మనం అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం, గత వారంలో మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులపై చేసే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతూ కుల వ్యవస్థ రద్దు చేయాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ రద్దు చేసిందో ఆ మరుసటి రోజు నుంచి ఆయన బ్రాహ్మణులను టార్గెట్ పెట్టుకొని బ్రాహ్మణులను ఎప్పుడో స్వాతంత్రం పూర్వం జరిగిన విషయాలను కూడా కొన్ని ప్రస్తావన చేసుకుంటూ ఆ రోజుల్లో బ్రాహ్మణులు మమ్మల్ని అనగదొక్కినారు, ఆ రోజు నెహ్రూ బ్రాహ్మణుడు ప్రధానమంత్రి,
రాష్ట్రపతి బ్రాహ్మణి ఈ రకంగా మాట్లాడుకుంటూ చివరికి ఆయన చేసిన పని ఏంటంటే, ఎవరైతే పూజారులు యాక్చువల్గా బ్రాహ్మణులు 0.1% కంటే కూడా ఎక్కువ మంది పూజారులు ఈ రాష్ట్రంలో లేరు. చాలా ఈరోజు మీతో ఒక పెద్ద ఆయన చెప్పినట్టు చాలా మంది పూజారులు వాళ్ళ చాలీచల్లని జీతాలతో చాలా గుళ్ళలో ఇబ్బంది పడుకుంటూ ఎంతో కష్టంగా అందరూ వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో సేవ చేస్తున్న జాతి కులము ఏదైనా బ్రాహ్మణ కులంలో మా యొక్క పూజారులు అర్చకులు మాత్రమే. డైలీ వాళ్ళు ఎవరు రాని వాళ్ళు కులాన్ని చూడరు, వాళ్ళు ఒకటే చూస్తారు, భక్తుడిగా చూసి అతనికి ఆశీర్వదించి పంపించే వాళ్ళు ఎవరంటే మన అర్చకులు పూజారులే. అలాంటి వారిని టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ వృత్తిని వదులుకోలేక అదే పని చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన చెప్పినట్టు కుల వ్యవస్థ రద్దు చేయమనండి, దాంతోపాటు మన రిజర్వేషన్ రద్దు అయినప్పుడు ఓపెన్ కాంపిటీషన్ లో ఎవరు సీట్లు వస్తే వాళ్ళకు తెచ్చుకోండి అని, ఎవరు మెరిట్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంతేకాకుండా ఆయన ఇటీవల నిన్న గుంటూరుకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే వ్యాఖ్యలు చేసి మన రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళం మతాల వాళ్ళం కలిసిమెలిసి హాయిగా ఉన్నాం. అటువంటిది ఆయన ఇక్కడ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అనేది మాకు అర్థం కాలే. ఈరోజు మా టార్గెట్ మాదిగ కులం కాదు, మందకృష్ణ మాదిగ మాత్రమే మా టార్గెట్. ఎందుకంటే మేము ఊర్లలో రాజకీయాలు చేసేటోళ్ళము, మాతో మాదిగలు కానీ మాలలు కానీ ఇతర కులస్తులు కానీ బ్రాహ్మణులు అంటే గౌరవించిన వ్యక్తి ఈ సమాజంలో ఎవరూ లేరు. ఈ రోజు కూడా అంతో ఇంతో పల్లెల్లో కూడా విలువ ఉందంటే ఓన్లీ బ్రాహ్మణులు ఉన్న ఉద్దేశంతోనే అన్ని కులాల వాళ్ళు కానీ అన్ని మతాల వాళ్ళు కానీ బ్రాహ్మణులు గౌరవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మందకృష్ణ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ పేరు ఎన్ వెంకటరామరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య. అయ్యవారి కోడూరులో ట్రాఫిక్ అంతరాయం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ తనిఖీ కేంద్రం దగ్గర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 20 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. వరి ధాన్యం లోడు లారీలు చెస్ అమౌంట్ చెల్లించడం కోసం రోడ్డుపై నిలిపివేయడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు, గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు. ప్రాబ్లం
ఎలక్ట్రానిక్ ఏవి కొంతమంది చెప్పాడు, అది సోలార్ చాలా వినియోగం బాగానే ఉంది. సోలార్ మేము కూడా వాడుతున్నాం కాబట్టి బిల్లులు అయితే రావట్లేదు. ఏదో గత ఏదో మాత్రమే వేయాలనుకున్నారు, బాగా అన్ని వినియోగించవచ్చు. అదేవిధంగా ఇకపోతే అది ఒక ఆఫీసర్ నుండి నుంచి మన మండలాన్ని సరైన తాను నడిపిస్తారని ఎన్నంటే కూడా మన ఉపాధి కానీ ఏమి కూడా వాళ్ళు పని చేసే వాళ్ళకు కూడా కొంతవరకు ఇంతకుముందు ఏదో లీడర్లు అవి చేస్తున్నారు. అలాగనే మనం కూడా చేసి వాళ్ళకి మంచిగా ఉపయోగించి బ్రతకకుండా చూసుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇంత తొందరగా ముగిన కారణం అంటే ఎమ్మెల్యే గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటారట, ఎంపీ వారు అందరూ అధికారులు